అబద్ధాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాయిల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోందని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయని, తమ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి ప్రక్రియ చేపట్టలేదని, అయినా తమ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. అన్ని రకాల అనుమతులు మే 2023లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ కూడా ఇప్పించుకున్నారు. ఇన్ని చేసి ఇన్ని రోజులు మేము ఆపుకుంటూ వచ్చినాము. ఈ రోజు కావాలని రైతులను రెచ్చగొట్టించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. రైతుల ఆందోళన జరుగుతుంటే అక్కడికి ఆర్డీఓ పోయి వాళ్ళతో చర్చలు జరిపితే కావాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆర్డీఓ నిర్బంధించడం, ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి లక్షణాలు పునికి పుచ్చుకున్నటువంటి మీరు ఎప్పుడు కూడా బాగుపడరు. వాస్తవాలు మాట్లాడండి. ఏమన్నంటే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. మీకు దమ్ముంటే, మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజంగానే రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే, మేము ఈ యొక్క ఒప్పందాలు మేము చేసుకోలేదని మరి అంబేద్కర్ గారు సాక్షిగా వచ్చి మీరు చెప్పగలరా? లేదా మరి ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వచ్చి చెప్పగలరా? మేము పర్మిషన్లు ఇవ్వలేదు, మాకేం సంబంధం లేదని ఎక్కడికి వచ్చి చెప్పగలుగుతారో మీరు చెప్పండి. కాబట్టి ఈ అబద్దాల మీద ప్రజల్ని, వాళ్ళ మనోభావాల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటే దుష్ప్రచారం చేసి దుర్మార్గంగా కుట్రలు కుతంత్రాలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నటువంటి విధానాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.